రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం। ఈ వీడియోలో మనం ఒక మంచి వింతైన ఏంజెల్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాం। సాధారణంగా మనకి ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తే చాలా మురిసిపోతాం, చాలా సంబరపడిపోతాం। కానీ ఒకే ఒక్క ఏంజెల్ నెంబర్ కనబడితే మాత్రం మనం అప్రమత్తం అవ్వాలి, జాగ్రత్త పడాలి, లేదంటే మనం లాస్ అవుతాం, లేదా ఏవైనా వస్తువుల్ని పోగొట్టుకుంటాం। కానీ ఫైనల్ ఎండింగ్ మాత్రం పాజిటివ్గానే ఉంటుంది। ఆ గమ్మత్తైన ఏంజెల్ నెంబర్ ఏంటో తెలుసా? 666। మీకు ఎప్పుడైనా 666 ఏంజెల్ నెంబర్ కనబడితే మాత్రం మీరు జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తం అవ్వాలి। 666 ఏంజెల్ నెంబర్ కనిపిస్తే ఏదో జరిగిపోద్ది, ఇది ఒక దురదృష్ట సంఖ్య అని భయపడతారు। ఇది మనకి మంచి చేయడానికి కనబడుతుంది, కానీ ఇది ఇచ్చే సిగ్నల్స్ని మనం గ్రహించకపోతే మాత్రం మనకి చీవాట్లు తప్పవు। అయితే ఈ 666 ఏంజెల్ నెంబర్ ఎప్పుడు కనిపిస్తుంది, ఎలాంటప్పుడు కనిపిస్తుంది, కనబడినప్పుడు ఏం చేయాలి వంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం। సో ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి। ఇక టాపిక్లోకి వచ్చేద్దాం। ఇప్పుడు ఇది మనకి ఎలాంటి సమయాల్లో కనిపిస్తుందో మనం ముందుగా తెలుసుకుందాం। తరువాత నాకు ఈ ఏంజెల్ నెంబర్ ఇచ్చిన అనుభవం ఏమిటో తెలుసుకుందాం। ఆ తరువాత ఏంజెల్ నెంబర్ కనబడినప్పుడు మనం ఏం చేయాలో తెలుసుకుందాం। ఇది ఎలాంటి సమయాల్లో కనిపిస్తుందంటే ముఖ్యంగా ఇది మనల్ని ఏదైనా గుర్తు చేయడానికి కనిపిస్తుంది। అంటే మనం మార్కెట్కి 10 రకాల వేరు వస్తువులను కొనడానికి వెళ్ళామనుకుందాం, వాటిని మనం ఏ లిస్టు రాయకుండా గుర్తుంటాయిలే అని మైండ్లో పెట్టుకుని గుర్తుపెట్టుకుని వెళ్ళామనుకుందాం। మీరు ఆ కొనాల్సిన 10 వస్తువుల్లో 9 వస్తువులు కొనేశారు, ఒక వస్తువు కొనడం మర్చిపోయారు। కానీ మీరు నేను కొనాలనుకున్న వస్తువులన్నీ కొనేశాను, ఇక కొనడానికి ఏమీ లేవు అనుకుని ఇంటికి రిటర్న్ అవుతుంటారు। అలాంటప్పుడు ఈ 666 ఏంజెల్ నెంబర్ కనిపించి మీకు గుర్తు చేస్తుంది। అలాగే ఉదాహరణకి మీరు ఒక 5 రకాల వస్తువులతోనో 5 రకాల బ్యాగులతోనో ఎక్కడికైనా జర్నీ చేస్తున్నారు। ఆ జర్నీలో మీరు ఏదైనా ఒక వస్తువు మర్చిపోయారనుకోండి, అప్పుడు ఏంజెల్ నెంబర్ 666 పదే కనబడి నువ్వు ఒకటి మర్చిపోయావు చూసుకో, నువ్వు ఒకటి మర్చిపోయావు చూసుకో అని గుర్తు చేస్తుంది। అలాగే మీరు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దామని ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళారు, కానీ ఈ మాటలు ఆ మాటలు పడి ఆ మ్యాటర్ చెప్పడం మర్చిపోయారు। అప్పుడు ఈ 666 ఏంజెల్ నెంబర్ కనబడింది అనుకోండి, మీరు అన్నీ చెప్పారా లేదా, ఏదైనా చెప్పడానికి ఇంకా ఉందా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని మిమ్మల్ని గుర్తు చేస్తుంది। ఇలాంటి సందర్భాల్లో అది మనకి పంపించే సంకేతాన్ని అర్థం చేసుకోగలిగితే మనం ఎల్లప్పుడూ హ్యాపీగా సేఫ్గా ఉంటాం। ఒకసారి ఏమైందంటే నాకు అప్పుడు కొన్ని ఏంజెల్ నెంబర్స్ గురించి మాత్రమే తెలుసు, 999, 222, 777, 555, 888 వీటి గురించే తెలుసు। ఒకరోజు ఉదయం చాలా రకాల పనులు పెట్టుకుని నాకు దగ్గరలో ఉన్న ఒక సిటీకి నేను మా తమ్ముడు ఉదయాన్నే వెళ్ళాము। సిటీ అంతా తిరిగి మేము కొనాలనుకున్న వస్తువులు కొన్నాము। ఆ వస్తువులన్నింటినీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాము, వెళ్ళిన పనులు పూర్తి చేసుకున్నాము। చివరిగా ఒక పెద్ద స్టోర్లో పని ఉంటే ఆ పనిని కూడా పూర్తి చేసేసాము। ఆ తర్వాత ఆ స్టోర్ నుంచి బయటకు వచ్చి ఒక దగ్గర ఆగి ఫ్రూట్స్ కొన్నాము। ఇంటికి త్వరగా వెళ్ళాలి అని బైక్ మీద ఇంటికి రిటర్న్ అయ్యాము। అయితే నేను అక్కడ స్టార్ట్ అయ్యి సిటీ దాటకముందే కొంత సమయానికి కార్ నెంబర్ ప్లేట్ మీద 666 నెంబర్ కనబడింది, తరువాత బైక్ నెంబర్ బోర్డు మీద 666 కనబడింది। ఆ కాసేపటికి లారీ నెంబర్లో 666 కనిపించింది। అరే 666 ఏంటి మళ్ళీ కనిపిస్తుంది అనుకున్నాను। అన్ని నెంబర్స్ లాగే ఈ నెంబర్ కూడా కనిపిస్తుంది అనుకున్నాను। మళ్ళీ 666 కనబడింది। ఆ సిటీ నుంచి బయటకు వచ్చే వరకు 666 ఏంజెల్ నెంబర్ కనబడుతూనే ఉంది। సిటీ దాటేసిన తర్వాత మరి కనబడలేదు। నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు। ఇంటికి రీచ్ అయ్యాక బ్యాగ్ ఇంట్లో పెడదామని బ్యాగ్ చూస్తే బ్యాగ్ లేదు। బ్యాగ్ని మా తమ్ముడు పట్టుకున్నాడని నేను పట్టుకున్నానని మా తమ్ముడు అనుకున్నాడు। సో అలాగా బ్యాగ్ని అక్కడే మర్చిపోయాం। అర్రే బ్యాగ్ మర్చిపోయామే అని అనుకున్నాము। అందులో విలువైన వస్తువులు ఉన్నాయి, బ్యాగ్ని ఎవరైనా తీసుకువెళ్ళిపోయి ఉంటారేమో అని కంగారు పడ్డాము। వెంటనే మళ్ళీ అక్కడికి మొదలయ్యాం। అయితే ఆ బ్యాగ్ స్టోర్ బయట రోడ్డు మీద మర్చిపోయామో లేదా ఫ్రూట్స్ కొన్న దగ్గర మర్చిపోయామో అనేది క్లారిటీ లేదు, దొరుకుతుందా లేదా అని ఒకటే టెన్షన్। ఆ బ్యాగ్ దొరుకుతుందేమోనని చాలా ఫాస్ట్గా సిటీకి వెళ్ళేటప్పుడు 333, 999 ఏంజెల్ నెంబర్స్ లారీ నెంబర్ ప్లేట్ పైన కనిపించాయి। ఈ 2 నెంబర్స్ కనిపించాయి అంటే మంచే జరుగుతుంది, అయితే బ్యాగ్ దొరికిపోతుందన్నమాట అని అనుకున్నాను। అంతేకాకుండా ఏంజెల్స్ ఇక్కడ ఎంత నిజం, ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఈ రోజుతో తెలిసిపోతుంది అనుకున్నాను।
వచ్చేటప్పుడు అలా 666 ఏంజిల్ నెంబర్ ఎందుకు అన్నిసార్లు కనిపించిందో మా తమ్ముడికి వివరించాను. అలా మాట్లాడుకుంటూ అక్కడ చేరుకున్నాము. ముందుగా ఫ్రూట్స్ కొన్న దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ బ్యాగులు మర్చిపోయాము, మీరేమైనా ఉంచారా అని అడిగాను. ఇక్కడ అలాంటి బ్యాగులు ఏం లేవమ్మా అని అన్నారు. తరువాత ఆ స్టోర్ బయట మర్చిపోయామని అక్కడికి వెళ్ళి చూసాం. అక్కడ కూడా ఏ బ్యాగ్ లేదు. ఎవరైనా పట్టుకుని వెళ్ళిపోయి ఉంటారా అని చాలా ఫీల్ అయ్యాం. స్టోర్ వాళ్ళకి అడుగుదామంటే స్టోర్ క్లోజ్ అయిపోయింది. కానీ స్టోర్ నుంచి బయటకు బ్యాగ్ తెచ్చేసామని నాకు మా తమ్ముడికి బాగా గుర్తు. స్టోర్లో మాత్రం బ్యాగ్ని వదలలేదు అని ఇద్దరు కన్ఫర్మ్ చేసుకున్నాం. అలాగే బ్యాగ్ పోయిందని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. కొంచెం ఫీల్ అయ్యాం. ఏంజిల్ నెంబర్స్ కనబడ్డాయి కానీ దొరకలేదు అనుకున్నాను. నెక్స్ట్ డే వచ్చి స్టోర్ వాళ్ళకి అడగాలనుకున్నాను. కానీ సండే హాలిడే కాబట్టి తరువాతి రోజు వస్తామని ఇంటికి వెళ్ళిపోయాం. మండే ఎప్పుడవుతుందా అని ఎదురు చూశాను. మండే అయింది. ఉదయాన్నే అక్కడికి వెళ్ళి సాటర్డే ఈవినింగ్ ఇక్కడ బ్యాగ్ మర్చిపోయాను, మీరేమైనా చూసారా అని అడిగాను. లోపల నుంచి ఒక బ్యాగ్ తీసుకుని వచ్చి ఇదేనా అండి అని అనేసరికి మనసు సంతోషంతో ఉరకలు వేసింది. ఎంతో ఆనందం వేసింది. బ్యాగ్ దొరికినందుకు చాలా సంతోషం వేసింది. అప్పుడు నాకు అర్థమైంది 666 ఏంజిల్ నెంబర్ పదే ఎందుకు కనిపించిందో అని. ఆ రోజు మళ్ళీ అదే సిటీ నుంచి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాను. కానీ ఒక్క దగ్గర కూడా 666 కనబడలేదు. ఓహో, నేను ఈ బ్యాగ్ మర్చిపోయానని యూనివర్స్, ఏంజిల్స్ నాకు పదే చెప్పింది. నేనే అర్థం చేసుకోలేకపోయాను అని నేను తెలుసుకున్నాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదండి 666 ఏంజిల్ నెంబర్ పదే కనిపిస్తే ఇలా ఉంటుంది. అది ఇచ్చే సంకేతాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ముందు ఎన్ని తిప్పలు పెట్టినా ఎండింగ్ మాత్రం పాజిటివ్గా ఉంటుంది. చివరిగా బ్యాగ్ దొరకడమే కాకుండా మాకు కొంత డబ్బు కూడా లభించింది. ఈ 666 ఏంజిల్ నెంబర్ మీకు రిపీటెడ్గా కనిపిస్తే దాని యొక్క సంకేతాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే మాత్రం ఇప్పుడు నాకు ఎలా జరిగిందో అలాగే జరగవచ్చు. సో అలా మీకు జరగకుండా 666 నెంబర్ కనబడినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణ 1, మీరు ఒక పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారనుకోండి. ఈ నెంబర్ కనబడితే మీరు అన్ని వస్తువులు పట్టుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. రెండవ ఉదాహరణ, మీరు ఎన్నో రకాల వస్తువులతో ట్రావెల్ చేస్తుంటారు. అప్పుడు ఈ 666 నెంబర్ కనబడితే మీ దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. లేదా ఏదైనా కొనడానికి మార్కెట్కి వెళ్ళారు, ఈ నెంబర్ కనబడితే మీరు కొనాలనుకున్నవన్నీ కొన్నారా లేక ఏమైనా మర్చిపోయారా అనేది ఆగి ఒకసారి చూసుకోండి. సాధారణ టైంలో ఈ నెంబర్ కనబడితే అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి. లేదా ఎక్కడైనా ఎవరితోనైనా ఏదైనా చెప్పడం మర్చిపోయారా లేదా ఏదైనా పని పెండింగ్లో ఉండిపోయిందా అనేది ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. బేరీజ్ వేసుకున్నాక అన్నీ బాగుంటే మీరు ఇక ముందుకు కంటిన్యూ అవ్వండి. కానీ పదే కనిపిస్తుంటే ఏదో చెప్పడం మర్చిపోయారు, ఏదో చేయడం మర్చిపోయారు, ఏదో కొనడం మర్చిపోయారు అని గుర్తు చేస్తుంది. మనం ఆలోచించి అదేంటో గుర్తుకు తెచ్చుకోవాలి. ఈసారి 666 నెంబర్ కనబడితే ఈ వీడియోలో చెప్పినట్లు చేయండి. మీరు ఎల్లప్పుడూ బాగుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.